కాలం మారుతోంది. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. అదే స్థాయిలో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంధాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల అవతారం ఎత్తి డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టి వేల కోట్లలో దండుకుంటున్నారు. కాలు కదపకుండా, చెమట చింతకుండా జస్ట్ ఒకే ఒక క్లిక్ తో స్మార్ట్ గా దోచేస్తున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. టెక్నాలజీ యుగంలో స్మార్ట్ నేరాలు ఊహించిన విధంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో కూర్చునే కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో ఖాతాలోనే డబ్బును ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరాలకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట జనం మోసపోతూనే ఉన్నారు. కేటుగాళ్లు జనాన్ని మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. మీ పేరున లాటరీ తగిలింది, కొంత డబ్బులు కడితే ఉద్యోగం ఇప్పిస్తాం, తక్కువ ధరకే ఇల్లుంది, 10 లక్షలు పెట్టుబడి పెడితే 10 రోజుల్లో 3 చేస్తాం, పలానా వస్తువు మీ దగ్గర ఉంటే కోట్లు వరిస్తాయి అంటూ జిత్తుల మారి కేటుగాళ్లు చెప్పే మాటలు నమ్మి నట్టేట మునుగుతున్నారు. బాధితులవుతున్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులైనా కనీసం విచారించకుండా గుడ్డిగా అనుసరించి ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో అంతకంటే ఎక్కువే దుర్వినియోగమవుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో ఎంతో మంది ఎదుటివారి బలహీనతల్ని, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం డిజిటల్ అరెస్టు పేరుతో మభ్యపెడుతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశ చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి డబ్బులు కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్టు గురించి ఎన్నిసార్లు హెచ్చరించినా జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. నిత్యం జనం మోసపోతూనే ఉన్నారు. కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తరచూ పేపర్లలో వార్తలు చదువుతున్నా, టీవీల్లో సైబర్ నేరాల గురించి ఎంత జరుగుతున్నాయో చెబుతున్నా జనం మాత్రం మోసపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టులు, డెబిట్ కార్డులు, క్రెడిట్, ఓటీపీ, ఆన్లైన్ పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, ట్రేడింగ్, కేవైసీ, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట మోసాలు, న్యూడ్ వీడియో కాల్స్ తో అమాయకులను ఉచ్చులోకి లాగడం, ఇలా ఒకటేమిటి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులతో నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కొరియర్ పార్సిల్ పేరుతో ఫోన్ చేసి డిజిటల్ నోటీస్ పంపి అరెస్టు చేస్తామనే కేసులు తరచుగా నమోదవుతున్నాయి. నిందితులు విదేశాల్లో ఉండి దందా కొనసాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. బాధితుల్ని నమ్మించేందుకు పోలీసుల డ్రెస్ లో స్కైప్ కాల్ చేస్తున్నారు. దేశంలో డిజిటల్ మోసాల ద్వారా 54,000 కోట్లకు పైగా సొమ్ము దోపిడీ గురైంది. సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి పచ్చి దోపిడీ, డెకాయిట్ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి పక్కా స్టాండర్డ్స్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా ఈ కేసు విచారణను చేపట్టింది. బ్యాంకులు కేవలం లాభాపేక్షతో, వ్యాపార ధోరణిలో ఉండడంతో నేరగాళ్లు సులభంగా సొమ్మును దోచుకుంటున్నారని సుప్రీం అభిప్రాయపడింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్య మన దేశంలో ఏకంగా 54,000 కోట్లకు పైగా సైబర్ మోసాలు జరిగినట్లుగా హోంశాఖ నివేదిక వెల్లడించింది. సైబర్ కేటుగాళ్లు దోచుకున్న డబ్బు అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే చాలా ఎక్కువ మొత్తమని సీజీఐ సూర్యకాంత్ అన్నారు. ఈ డిజిటల్ మోసాలు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం లేదంటే నేరగాళ్లతో సహకరించడం వల్ల జరిగి ఉండొచ్చని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టుల పట్ల ఆర్బీఐ, బ్యాంకులు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సైబర్ మోసాల నివారణలో బ్యాంకులు క్రియాశీలక పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు సూచించింది. కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థల ఖాతాల్లో భారీ లావాదేవీలు జరిగితే అనుమానం రాకపోవచ్చు. కానీ కేవలం 15 నుంచి 20 వేల పెన్షన్ తీసుకునే వ్యక్తి ఖాతా నుంచి ఒక్కసారిగా 50 లక్షలు లేదా ₹1 కోటి విత్డ్రా అవుతుంటే మీ ఏఐ టూల్స్ ఎందుకు అలర్ట్ చేయడం లేదంటూ సీజీఐ సూర్యకాంత్ ప్రశ్నించారు. సైబర్ నేరగాళ్లు వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఓవైపు దారి మూసుకుపోతే మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతూ 100 నుంచి 1000 కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. కష్టపడి చెమటోడ్చి డబ్బు కూడబెట్టుకునేవారు కొందరు, కాలు మీద కాలేసుకుని వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో ఆస్తులు సంపాదిస్తారు ఇంకొందరు. రోజంతా ఆఫీసులో పనిచేసి ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తూ ఉంటారు జనాలు. కానీ టెక్నాలజీ యుగంలో పక్కోడి సొమ్ము ఎలా కొట్టేద్దామని చూస్తున్న వారే ఎక్కువ. అందులోనూ ఇళ్ల మీద పడి దోచుకోవడం ఓల్డ్ స్టైల్. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చొని లూటీ చేయడం నయా స్టైల్. నేషనల్ డేటాబేస్ ప్రకారం భారతీయులు ఏటా సైబర్ నేరాలతో 1,000 కోట్లు మోసపోతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్ ఊహించుకోగలమా? ఉద్యోగాల పేరిట వలవేసి ఆర్థికంగా దోచుకోవడమే కాదు, విదేశాల్లో బానిసలుగా మారుస్తున్న దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. కష్టపడి సంపాదించడమే కాదు, ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ ఆ మాటే సైబర్ నేరాల ఉధృతిలో మిథ్య అవుతోంది. 100 నుంచి 1,000 కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. కేవైసీ పేరుతో మొదలుకొని డిజిటల్ అరెస్టులతో దడపుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. నిమిషాల వ్యవధిలో జీవితాలు రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు.
కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచేలా నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుతున్న వారు, టెకీలు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు ఇలా రకరకాల ప్రజలు సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వారే బాధితులుగా మారుతున్నారు. సైబర్ నేరాల్లో నష్టపోవడం కారణంగా కాపురాలే కూలిపోతున్న సంఘటనలు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఎదురు లేకుండా సాగిన వ్యాపారాలు ఒక్క క్లిక్తో మునిగిపోతున్నాయి. డిజిటల్ ఆర్థిక మోసాలు పెరుగుతూ ఉండడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక మోసపూరిత లావాదేవీకి 25,000 వరకు పరిహారాన్ని అందివ్వనుంది. మోసగాళ్లకు వన్ టైం పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వారికి ఈ పరిహారం అందుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఆ లావాదేవీలు దురుద్దేశంతో కూడుకున్నవి కాకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. అన్ని పేమెంట్స్ అరచేతిలోనే. తెల్లారు లేచిందంటే రాత్రి పడుకునేదాకా అంతా మొబైల్ ఫోన్లోనే. నెట్ సర్ఫింగే కాదు, ఆన్లైన్ లావాదేవీలు క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఇదే సైబర్ మోసాలకు అవకాశంగా మారింది. ఫేక్ కాల్స్ చేసి సైబర్ దొంగలు మస్కా కొడుతున్నారు. దేశంలో సెకనుకు 11 సైబర్ మోసాలు, 5 ఏళ్లలో 54,000 కోట్లు మటాష్. కొత్త తరహా మోసాలతో చెలరేగిపోతున్న కంత్రీలు, దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్టులు. మీకు పార్సిల్ వచ్చిందని మెయిల్ వస్తుంది. అదేంటో తెలుసుకుందామని ఆ మెయిల్ ఓపెన్ చేస్తారు. అక్కడేదో ఫైల్ ఉందని దాన్ని క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీ పనిలో మీరుంటారు. కానీ మీ అకౌంట్లో డబ్బు మాయమవుతుంది. అకౌంట్ కాసేపట్లో బ్లాక్ అవుతుంది. మీరు అప్డేట్ చేసుకోమని మెసేజ్ వస్తుంది. అదేంటో చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఏ అనుమానం రాకుండా బ్యాంక్ లోగోతో ఓ ఫైల్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తారు. మరి కాసేపట్లో మీ అకౌంట్ ఖాళీ. మీ అమ్మాయి కిడ్నాప్ అయిందంటారు. మీరు సైబర్ అరెస్ట్లో ఉన్నారంటారు. మీకు పార్సిల్ వచ్చిందంటారు. మొత్తంగా మీ ఊహకి అందని, మీ జ్ఞానానికి తోచని రీతిలో అకౌంట్లు ఖాళీ అవుతాయి. ఒకే ఒక్క తప్పు, మీరు చేసే ఒకే ఒక్క క్లిక్. ఇలా దేశంలో సెకనుకు సైబర్ మోసాలు జరుగుతున్నాయి. హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురుడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్ల లింక్లను వాట్సాప్ కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసిన వారి సెల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఆ ఫోన్ తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్ను మిర్రర్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపులో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే బగ్ యాప్ లింక్లను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసిన వారిలో ఎవరైనా ఆ యాప్ల కింద ఉన్న బగ్ లింక్ ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాక్ చేస్తున్నారు. వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు 24 లక్షలు మోసపోయాడు. కొనుకు శ్రీనివాస్ ప్రభుత్వ టీచర్ మొబైల్ను స్క్రోల్ చేస్తుండగా ఓ లింక్ పై క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన లింకులో కేంద్రం స్కీమ్లో లక్షల విలువైన ఎరువులు మీకు పంపిస్తామని, అవి అమ్మితే 5 లక్షల లాభం వస్తుందని సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేశారు. లింక్ లాగిన్ అయిన తర్వాత ఎరువులు లారీలో వస్తాయని, డబ్బులు పంపాలని అడిగారు. నిజమని నమ్మిన శ్రీనివాస్ విడతల వారీగా 24 లక్షలు జమ చేశాడు. లారీలో సరకు రాకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించి 1930కు ఫిర్యాదు చేశారు. మరో కేసులో మీ బ్యాంక్ ఖాతా ఈ రోజు 9:30 గంటలకు బ్లాక్ అవుతుంది. దయచేసి మీ పాన్ కార్డును అప్డేట్ చేసుకోండి. దీనికోసం మీకొచ్చిన మెసేజ్లోని బ్యాంకు ఏపీకే అప్లికేషన్ను క్లిక్ చేయండి అని వాట్సాప్కు ఓ బ్యాంక్ లోగో డీపీగా ఉన్న నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. బాధితుడు వెంటనే లింకును క్లిక్ చేయగానే ఫోన్ సాఫ్ట్వేర్ అలర్ట్ అయింది. దీంతో వెంటనే యాప్ను అన్ఇన్స్టాల్ చేశాడు. జరిగిందంతా తన స్నేహితుడితో చెప్పి ఫోన్ను ఫార్మేట్ చేశాడు. నగరానికి చెందిన మరో ప్రైవేటు ఉద్యోగికి సైతం కస్టమర్ సపోర్ట్ పేరుతో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ వాట్సాప్కు మెసేజ్ వచ్చింది. దీంతో యాప్ ఇన్స్టాల్ చేయగానే అతడి పేరుపై ఈ సిమ్ యాక్టివేట్ అయిందని సందేశం వచ్చింది. వెంటనే అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న 1 కోటికి పైగా మాయమైంది. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్ అయినట్లుగా మెసేజ్ ఫోన్కు రాకపోవడంతో కంగుతిన్నాడు. వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. కేవైసీ పేరిట మోసాలు మొదలు డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ నేరస్తులు. గంటల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుతున్న వారు, ఐటీ ఉద్యోగులు సైబర్ బాధితులుగా మిగిలిపోతున్నారు. అధికాదాయ వర్గాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా నేరస్తులు నెటిజన్లకు వల విసురుతున్నారు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు, పిగ్ బచరింగ్ వంటి పద్ధతుల ద్వారా ప్రజల్ని డిజిటల్ ఫ్రాడ్స్ ఉచ్చులోకి లాగుతున్నాయి సైబర్ ముఠాలు. కాలం మారుతోంది. టెక్నాలజీ మాయతో అన్ని క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఒకే ఒక క్లిక్తో అనుకున్నది డోర్ డెలివరీ అవుతోంది. దోపిడీలు, దొంగతనాలు తగ్గిపోయాయి. దొంగలు క్రమంగా తగ్గిపోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు జరిగే తీరు మారిపోతోంది. గతంలో దొంగలు పడితే ఇళ్లను గొల్ల చేసేవారు.
ఒక చోరీ చేయాలంటే పక్క ప్లాన్ ప్రకారం కన్నం వేసి ఉన్నదంతా దోచేసేవారు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బును ఎత్తుకెళ్లేవారు. దీంతో దొంగల నుంచి డబ్బు బంగారాన్ని సేఫ్ గా ఉంచుకునేందుకు జనం బ్యాంకుల వైపు మళ్లారు. బ్యాంకులో అయితే తమ సొమ్ము సేఫ్ గా ఉంటుందని అకౌంట్లు తెరిచి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. గతంలో తమ డబ్బు ఎక్కడికి పోదని గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోయేవారు. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చాయి. జనం కాలు కదపకుండా అన్ని ఇంటికొచ్చేస్తున్నాయి. జస్ట్ తమ చేతిలో ఉన్న ఫోన్లో యాప్ను ఓపెన్ చేసి ఆర్డర్ పెడితే చాలు. డ్రైవర్ నుంచి హెయిర్ డ్రైయర్ దాకా ఇంటికి డెలివరీ అవుతున్నాయి. కరెంటు బిల్లు కట్టాలన్నా, మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టాలన్నా, ఫోన్ బిల్ కట్టాలన్నా, ఇంకెవరికైనా డబ్బు పంపాలన్నా బ్యాంకుకెళ్లి డబ్బు డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. స్మార్ట్ వర్క్ పెరిగిపోయింది. అన్నిటికీ చేతిలో ఉన్న ఫోనే వాడేస్తున్నారు. జస్ట్ ఒక్క క్లిక్తో డబ్బు పంపాల్సిన వారికి పంపుతున్నారు. అంతా టెక్నాలజీ మాయా. స్మార్ట్నెస్ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా అంతే స్మార్ట్గా జరుగుతున్నాయి. గతంలో డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తారన్న భయంతో బ్యాంకుల్లో జమ చేసుకునేవారు. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న డబ్బు కూడా సేఫ్ కాదనే రోజులు పోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు స్మార్ట్ గా మొబైల్ కు ఓటీపీ లేదా లింక్ పంపి సొమ్ము కొల్లగొడుతున్నారు. లింక్ పై క్లిక్ చేసినా, ఓటీపీ చెప్పినా ఇక అంతే సంగతులు. మీ అకౌంట్ లో ఉన్న సొమ్ము క్షణాల్లో ఖాళీ అవుతుంది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇదే సైబర్ కేటుగాళ్లకు వరంగా మారుతోంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆన్లైన్ మోసాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. దీనికి డిజిటల్ అరెస్టు పేరుతో చేసే మోసమే ఒక ఉదాహరణ. ఇందులో మోసగాళ్లు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా నటిస్తారు. వ్యక్తులకు వాట్సాప్, స్కైప్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఫోన్ కాల్ చేస్తారు. సిబిఐ, ఆదాయ పన్ను అధికారులు లేదా కస్టమ్స్ ఏజెంట్ల అవతారమెత్తి టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతారు. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మనీ లాండరింగ్, పన్ను ఎగవేత లేదా మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో పాలు పంచుకున్నారంటూ భయపెడతారు. మీ ఆధార్ కార్డ్, పాన్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని నేరాన్ని మోపుతారు. ఈ కేసులో డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ వ్యక్తిగత బ్యాంకు సమాచారం లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్తో చెల్లింపులు సాగిస్తున్నారు. ఈ డిజిటల్ టెక్నాలజీయే కేటుగాళ్లకు వరంగా మారింది. టెక్నాలజీ వాడుకుంటూ ఈజీగా అకౌంట్లో మనీని కొట్టేస్తున్నారు. సైబర్ నేరాల కోసం నెట్వర్క్ క్రియేట్, డబ్బు రికవరీ చేయడం ఖాకీలకు సవాల్. గత ఏడాది 1800 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు ఫేక్ కాల్స్తో ఓటీపీలు సేకరించి బురుడి. ఆర్థిక నేరాల్లో సైబర్ నేరగాళ్లు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లకు ఒక నెట్వర్క్నే క్రియేట్ చేసుకున్నారు. లక్షలు ఖర్చు చేసి బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అకౌంట్స్లో డిపాజిట్ అయ్యే డబ్బుకు కమిషన్లు కూడా ఇస్తున్నారు. భారత్కు చెందిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్లను దుబాయ్, చైనా, హాంకాంగ్ సహా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. సైబర్ నేరాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ అటాక్స్ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బును నకిలీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, యూపీ, తమిళనాడు, హైదరాబాద్ ఇలా దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లను రెంటుకు తీసుకుంటున్నారు. చదువురాని వారు, ఫుట్పాత్ వ్యాపారులు, బస్తీవాసులను స్థానిక ఏజెంట్లతో ట్రాప్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు అని చెప్పి అడ్రస్ వివరాలు తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ చేస్తున్నారు. ఇలా అకౌంట్స్ ఇచ్చిన వారి స్తోమతను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కు నెట్ బ్యాంకింగ్ సహా ఇతర పేమెంట్ గేట్వేస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి అకౌంట్స్ ను ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బ్యాంక్ అకౌంట్స్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్లు దుబాయ్, చైనాలోని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని చిరు వ్యాపారుల గూగుల్ పే, పేటీఎం లాంటి గేట్వేస్ ను వాడుతున్నారు. అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవారికి 5% కమిషన్ ఇస్తున్నారు. డబ్బును ఈ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీగా మార్చుతున్నారు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో సొంత దేశాలకు తరలిస్తున్నారు. నైజీరియన్స్, చైనీస్ ఫ్రాడ్ కేసుల్లో క్యాష్ రికవరీ చేయడం అనేది పోలీసులకు సవాల్గా మారుతుంది. సైబర్ నేరాల్లో పోలీసులు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్లు లభించినా అసలైన సైబర్ నేరగాల జాడ దొరకడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసిన అడ్రస్కు వెళ్తే అక్కడ నిరక్షరాస్యులు మాత్రమేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. తమకు సొంత బ్యాంక్ అకౌంట్ ఉందనేది కూడా చాలా మంది బాధితులకు తెలియదు. దీంతో సైబర్ మోసాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావడం లేదు. దీంతో ఒక్కో కేసును ఛేదించేందుకు పోలీసులకు నెలల తరబడి టైం పడుతుంది.
పడుతుంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్స్ అద్దెకిచ్చిన వాళ్లు తప్ప సైబర్ నేరగాలు మాత్రం చిక్కడం లేదు. దీంతో అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి పోలీసులు వెనుతిరిగి వస్తూ ఉండటమే కాకుండా ఆపై కేసుల్లో ఇన్వెస్టిగేషన్కు బ్రేక్ పడుతుంది. దేశంలోనే సైబర్ నేరాల్లో టాప్ 5లో తెలంగాణ ఉంది. గత ఏడాది ఏకంగా 1866 కోట్ల సొమ్మును బాధితులు పోగొట్టుకున్నారు. రికవరీలు మాత్రం పట్టుమని 10% కూడా లేవు. కేవలం 176 కోట్లకు పరిమితమయ్యాయి. 244 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. 2025లో సైబర్ నేరాలపై మొత్తం 1,14,174 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. 2024తో పోలిస్తే 2025లో 18% సైబర్ నేరాలు పెరిగాయి. రోజుకు సగటున 316 మంది బాధితులు 5.4 కోట్ల మేర నష్టపోతున్నట్టు హోంశాఖ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి భారీ సైబర్ క్రైమ్ కుంభకోణం బయటపడింది. సైబర్ కేటుగాళ్లకు సహకరించిన ఇద్దరు ఎస్బీఐ బ్యాంకు నుంచి 175 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని షంషీర్గంజ్ ఎస్బీఐ శాఖలోని 6 నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు. ప్రధాన నిందితుడు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కొంత డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్కి పంపించారు. అన్ని రకాల నయాదారుల్లో కేటుగాళ్లు చెలరేగుతున్నారు. దేశంలో వేల కోట్ల రూపాయల్ని కొల్లగొడుతున్నారు. మెసేజ్లు, లింకులు పంపి ఖాతాల్ని ఊడ్చేస్తున్నారు. ఫేక్ కాల్స్ తో ఓటీపీలు సేకరించి బురిడీ కొట్టిస్తున్నారు. సో ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా సులభంగా అధిక డబ్బును సంపాదించొచ్చని ఆశ చూపే యాప్లు, మెసేజ్ల జోలికి వెళ్లకండి. ఉద్యోగ ఆఫర్ పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల జాగ్రత్తలు పాటించండి. అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారా ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి అవకాశాలు, చట్టబద్ధతను ధృవీకరించండి. మీ వ్యక్తిగత ఆర్థిక వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. మీ బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. చాటింగ్ యాప్లలో షేర్ చేయొద్దు. ఇలా చేస్తే మీరు మోసపోయే అవకాశాలు పెరుగుతాయి. తెలియని నెంబర్ నుంచి వచ్చే లింక్లు, ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి. ఏదైనా సైబర్ మోసం జరిగితే, ఎవరైనా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోర్టల్కి తెలియజేయండి. లేదా సహాయం కోసం 1930 నెంబర్కు కాల్ చేయొచ్చు అని పోలీసులు చెబుతున్నారు.